బాలసుబ్రహ్మణ్యం గారు ఇక మన మధ్య లేరు అన్న నిజాన్ని, చేదు నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి అందలాగే త్వరగా కోలుకుని వచ్చేస్తారు, మన మధ్యకు వచ్చేస్తారు, మళ్ళీ ఆయన వైభవం మనం చూస్తాము అంటూ ఎంతో ఆశగా ఎదురు చూసిన నాకు ఈ రోజున ఆయన ఇక లేరు, శాశ్వతంగా దూరం అయ్యారు అన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. చాలా గుండె తరుక్కుపోతుంది, చాలా బాధగా అనిపిస్తుంది. ఎంతగా అంటే నా సొంత మనిషిని, నా కుటుంబ సభ్యుడిని, నా అన్నయ్యని నేను పోగొట్టుకున్నంత బాధగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య అనుబంధం సినిమా పరంగానే కాదు, కుటుంబ పరంగా కూడా మా మధ్య అనుబంధం ఉంది. మెడ్రాస్లో ఉన్న రోజుల నుంచి పక్కపక్క వీధుల్లో ఉంటుండేవాళ్ళం, ఆడపదడప కలుసుకుంటూ కుటుంబ పరంగా కూడా అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళం. నేను ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచేవాడిని, నన్ను తమ్ముడు అంటూ ఆయన కూడా ఎంతో ప్రేమ చూపించేవాళ్ళు. అలాంటి అన్నయ్య ఈ రోజున మన మధ్య లేరు అనేది నాకు చాలా చాలా బాధగా ఉంది, గుండె బరువెక్కిపోతుంది. నిన్న మొన్నటి వరకు కూడాను నేను వాళ్ళ కుటుంబ సభ్యులతోటి, మా చెల్లెళ్ళు లాంటి శైలజ, వసంతలతో నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు అన్నయ్య క్లాసు చూపిస్తున్నారు, త్వరగా ఇంటికి తీసుకెళ్ళిపోమ్మా అని అంటున్నారు అంటూ చెప్పుకుంటూ వచ్చేస్తారమ్మా అంటే, మీరు అందరూ ప్రేయర్ చేస్తున్నారు కదండి, మీ ప్రార్థన ఫలితంగా వచ్చేస్తారంటూ వాళ్ళు కూడా ఒక ఆశను వ్యక్తం చేశారు. ఆ రకంగా అనుకుంటున్నాను. నాకు ఈ రోజున ఇది జీర్ణించుకోలేకపోతున్నాను. ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్ళిపోతారు బాలుగారు అని మాత్రం నేను అనుకోలేదు. ఆయన నా సక్సెస్ వెనకాల ఆయన ఉన్నారని నేను ప్రధానంగా నమ్ముతుంటాను. ఎందుకంటే సాంగ్స్ విషయాల్లో ఆయన కంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు. నా సక్సెస్కి ప్రధానమైన కారణం సాంగ్స్. ఆ సాంగ్స్ అంత బాగా రావడానికి కారణం బాలుగారని నేను నమ్ముతాను. అలాంటి బాలుగారు నా విజయం వెనకాల, నా సక్సెస్, నా అభివృద్ధి వెనకాల, నా ప్రజాదరణ వెనకాల ఆయన ఉత్సాహం, ఆయన ప్రోత్సాహం, ఆయన ఉన్నారని నేను ప్రగాఢంగా నమ్ముతాను. అందుకే ఎప్పుడు ఆయనకి రుణపడి ఉంటానని అనుకుంటాను. 80, 90 దశకాల్లో ఆయన ఇచ్చినటువంటి సూపర్ హిట్స్ అంతా ఇంత కాదు. అలాంటి సూపర్ డూపర్ హిట్స్ నాకు ఇచ్చి నా కెరీర్ పరంగా నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైనటువంటి అన్నయ్య బాలుగారు నేను జీవితాంతం మర్చిపోలేను. ఎప్పుడూ ఆయనకి నేను రుణపడే ఉంటాను. నేను వెరీ బిగినింగ్ అంటే నేను 35-40 ఏళ్ల క్రితం మాట ఆయన్ని ఎంతో చనువుగా అన్నయ్య నువ్వు ఏంటి అలా అని అనేవాడిని. ఆ తర్వాత ఆయన గొప్పతనం, ఆయన ప్రతిభ తెలిసిన తర్వాత నేను ఏకవచనంతో ఆయనతో మాట్లాడటం అనేది మానుకున్నాను. ఎంతో గౌరవంతో మీరు అని సంబోధించేవాడిని. దానికి ఆయన చాలా ఇదిగా ఆయన ఫీల్ అయ్యి, ఏంటయ్యా అన్నయ్యని ఆప్యాయంగా పలకరించి నువ్వు మీరు అని దూరం చేస్తావేంటి అంటూ నన్ను ఒక చనువుగా మందలించేవారు. అంతటి ఆప్యాయత, ప్రేమ ఉండేది మా మధ్య. అలాంటి అన్నయ్య దూరం అయ్యారు. చాలా చాలా బాధగా అనిపిస్తుంది. ఘంటసాల గారు పోయిన రోజుల్లో ఆ స్థానం మళ్ళీ ఎవరు భర్తీ చేస్తారు అని అందరూ అనుకుంటున్న సమయంలో బాలు వచ్చి ఆయన్ని చాలా త్వరగా మరిపింపచేశారు. ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. ఆ రకంగా మళ్ళీ తన ప్రతిభను చాటుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి బాలు గారు నిష్క్రమణ తర్వాత ఈ స్థానం ఇంకెవరు భర్తీ చేస్తారు, ఈ స్థానం మళ్ళీ ఎవరు పూరిస్తారు అంటే సమాధానం లేదు. అది ఇంకెవరు లేరు, ఎవరు భర్తీ చెయ్యలేరు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. అది ఒకే ఒకరి వల్ల అవుతుంది. అది బాలు వల్లనే. ఆయనే మళ్ళీ జన్మించాలి. ఆయన పునర్జన్మిస్తేనే బాలు స్థానం ఎవరైనా సరే మళ్ళీ భర్తీ చేయగలరు. అలాంటి లెజెండరీ పర్సన్ ఆయన, అలాంటి గొప్ప వ్యక్తి ఆయన, ఒక నిష్ణాతుడు ఆయన ఒక తెలుగులోనే కాదు, తెలుగు సంగీతంలోనే కాదు, ఏ భాషలో అయినా సరే ఆయన వాళ్ళకి అంత ఆప్యాయత, అంత ఆత్మీయుడు అని అనిపించుకునేలాగా ఆయన ప్రతిభ ఉండేది. అంటే బహుశా ఆయన ఆయా భాషలను అంత గౌరవించేవాళ్ళు, అలాగే మన తెలుగు భాషను అంతగా ప్రేమించేవాళ్ళు. సుందర తెలుగు అని ఇతర భాషా కవులు మన తెలుగు భాషను పొగిడేవాళ్ళు. తెలుగు చాలా తీయగా ఉంటుందని మరికొంత కవులు అంటుండేవాళ్ళు. కానీ ఈ తీయదనం, ఈ సుందరం, ఈ అందం అనేది
నాకు ఎక్కడ తెలుగులో ఎలాగా కనిపించేది కదా. అది ఒక బాలు గారి వాయిస్ నుంచి, ఆయన కంఠం నుంచి, ఆయన గళం నుంచి వెలువడినప్పుడే తెలుగు ఇంత తీయగా ఉంటుందా, తెలుగు ఇంత సుందరంగా ఉంటుందా అని నాకు అనిపిస్తూ ఉండేది. అంత అందంగా ఉండేది. ఆయన తెలుగుని అంత బాగా ఆయన అభిమానిస్తారు కాబట్టే ఇతర భాషా గాయకులు వచ్చి తెలుగుని ఒక రకంగా ఇబ్బందిగా వాడు పాడుతుంటే ఈయన గిలగిల్లాడిపోయేవాడు. అయ్యా, తెలుగుని కూని చేయకండి అయ్యా, తెలుగు చాలా అందమైన భాష, మీకు వాయిస్ వెరైటీగా ఉండాలని ప్రయత్నం చేయొచ్చు, కానీ తెలుగుని కూని చేసే ప్రయత్నం చేయకండి. ఇతర భాషా గాయకులు వచ్చి ఆయన చాలా మదన పడిపోయేవాళ్ళు. ఆయన తెలుగు భాష అంటే అంత అభిమానం ఆయనకి. అలాగే ఇక నా విషయానికి వస్తే కనుక, ఏమయ్యా నువ్వు కమర్షియల్ చట్టంలో పడిపోయి నీలో నా నటుడిని దూరం చేసుకుంటున్నావయ్యా, నువ్వు మంచి నటుడివి, నువ్వు నటనకి ప్రాధాన్యత క్యారెక్టర్స్ చేయాలి అంటూ నాకు సలహా ఇస్తుండేవారు. అంటే ఏం చేసేది అనయ్య, ప్రజలు ఏం కోరుకుంటే, ప్రేక్షకులు ఏం కోరుకుంటే అందులో మనం ఇవ్వాలి కదా, అవకాశం ఇవ్వాలి కదా, అందులో మనం చేయాలి కదా అంటుంటే లేదయ్యా అంటుండేవాడు. బహుశా నేను అప్పుడు రుద్రవీణ చేయడం కానీ, ఆపద్బాంధవుడు కానీ, స్వయం కృషి కానీ, ఇలాంటి సినిమాలు, ఆరాధన కానీ ఇలాంటి సినిమాలు చేశానంటే కనుక బహుశా నా వెనకాల ఆయన ఇచ్చిన సలహాయే నేను అనుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం 1:04 మనందరూ ఇష్టపడే అద్భుతమైన గాయకుడు, లెజెండరీ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ రోజున మన మధ్యలో లేకపోవటం నిజంగా చాలా బాధాకర విషయం. ఆ కుటుంబంతో దాదాపు 40 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. చరణ్, పల్లవి, మేమందరం చిన్నప్పుడు సీతాకోచిలక టైంలో ఆడుకున్నాం. వారి ఇంటి పక్కనే ఏడుదు నాగేశ్వర గారి ఇల్లు. డైలీ వెళ్ళేవాడిని, కలిసేవాడిని. ఆఖరిగా నేను వారితో కలిసింది 2 నెలల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో. ఎప్పుడు వెళ్ళినా కూడా సరదాగా నేను జోకులేస్తే ఆయన నాకు ఎదురుగా జోకులేసి ఎంతో సరదాగా ఉండే వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవటం నిజంగా చాలా బాధాకర విషయం. ఐఎమ్ సో సారీ బాబాయ్. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతాను. మళ్ళీ జన్మంటుంటే మీరు బాలుగా, నేను ఆలీగా పుట్టాలి. నమస్కారం. பாலு, சீக்கிரம் எழுந்துவா. உன்னை பார்க்க நான் காத்திருக்கேன்னு நான் சொன்னேன். கேட்கல, நீ கேட்கல, போயிட்ட. எங்கே போன? கந்தர்வர்களுக்காக பாடுறதுக்காக போயிட்டியா? இங்கே உலகம் ஒரு சூன்யமாக போச்சு. உலகத்தில் ஒன்றும் எனக்கு தெரியல. பேசுறதுக்கு பேச்சு வரல, சொல்றதுக்கு வார்த்தை இல்லை, என்ன சொல்றதுன்னே தெரியல. எல்லா துக்கத்துக்கும் ஒரு அளவு இருக்கு, இதுக்கு அளவு இல்லை. శ్రోతలందరికీ నమస్కారం. కరోనా ఇట్లా ఇంత అలజడి రేపుతుందని కూడా అనుకోలేదు. వెంటాడి మనందరికీ కావలసిన వస్తువు ఎస్పి బాలు కావలసింది, అది వెంటాడి ఆయన్ని తీసుకెళ్ళిపోయింది. ఎంత బాగా ఉండేది. ఆయన వచ్చిన తర్వాత ఇండస్ట్రీ, టీవీలకి ఎంత అందరూ బిజీగా ఉండేవారు. అలాంటిది ఆవిడకి కన్ను పుట్టిందో ఏమిటో మరి మనకు తెలియలేదు. మనందరినీ ఒకసారి దుఃఖ సముద్రంలో ముంచేద్దాం, వీళ్ళకి ఇంత మంచిది ఇప్పుడంతా ఇంకొద్దు, తీపి ఎక్కువ తిట్టేసి తీపి అంత తినకాయ కొంచెం కారం కూడా తినండి అంటుంటారు. అలా ఉంది. అంటే కారం తినిపించింది మన చేత. లేక మీదట ఆయన పాటలు మనకి వస్తాయనుకోండి, ఆయన కూడా బాలు లేడు. అలా విన్నగానే అందరికీ ఒళ్ళు గగురు పొడిచింది. ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా దుఃఖిస్తున్నారు. అంటే ఈ దేశమే కాదు, మళ్ళీ పై దేశాల్లో కూడా ఎంతోమంది ఆయనకి పాటలు వినే
అంత ఇదిగా ఉండేవారు. ఆయనతో ఫస్ట్ నేను మొట్టమొదట నేను అమెరికా వెళ్ళినప్పుడు వయా లండన్ వెళ్ళాం. లండన్లో ఒక మంచి పాట కచేరీ చేసాం. అక్కడి నుంచి అమెరికా వెళ్ళాం. అట్లా అలా అనుకునే చాలా 55 ఏళ్ళు పాడాం ఇద్దరు. ఇంకా దానికి ఎంత ఇదంటే ఎలా వస్తూనే ఉన్నారు, పాడుతూనే ఉన్నాం. అంతటికీ పెద్ద లోయలో పడిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు బాలు అనుకోవడం తప్ప ఈ మృత్యుదేవత మన్ని ఇలా నడిపించింది. మీరందరూ గుండె ధైర్యం చేసుకొని మళ్ళీ మామూలుగా అయ్యి మరి చెప్పలేము, ఎన్నెన్నో అవుతున్నాయి, ఎన్ని రకాలో జరుగుతున్నాయి. ఇప్పుడు బాలు వచ్చిన తర్వాత మన ఘంటసాల గారిని మెప్పించాడు. ఆయన మెప్పించి మంచి మంచి పాటలన్నీ పాడి ఆయన్ని మరిపింపజేశాడు ఘంటసాల గారిని. అట్లాంటిది అలాంటి దాంట్లో మనం వెళ్తున్నప్పుడు చాలా మనకి ఎఫెక్ట్ అయింది. అది మర్చిపోవాలంటే చాలా కష్టం. ఎంతో ఎలాంటి వాళ్ళు ఎన్ని పాటలు 55 ఏళ్ళు అతను పాడాడు. అందులో నేను ఫస్ట్ సాంగ్ పాడాను. అయితే మొట్టమొదటి ఎవరున్నారు అంటే సుశీల పిలవండి అంటారు. సరే నేను ఆయన ఫస్ట్ పాడినందుకు ఆయన చాలా సంతోషించారు. చాలా నా కోసం నాతో మాట్లాడి కొద్దిసేపు నాకు భయంగా ఉంది అని ఆయన ఉడికి తర్వాత ఆయన సాఫ్ట్ అయ్యి తర్వాత ఇప్పుడు అందరినీ కూడా మెప్పిస్తున్నాడు పాటలు పాడి. అలాంటి బాలు ఇంకా లేడేమిటి అని అదొక్క మాట అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం. దేవుడే మనకి ఈ బలం ఇవ్వాలి, బాలు గారే మనకి బలం ఇవ్వాలి. అంటే టీవీల్లో కూడా పెద్ద పాడుతా తీయగా చాలామంది సింగర్ అందరినీ తయారు చేశాడు. అది చాలా గొప్ప విషయం. ఇంత అన్యాయం అయిపోతుంది అనుకోలేదు. ఎంతమంది వెళ్ళారు, ఘంటసాల గారు వెళ్ళారు, రాజేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వెళ్ళారు. అన్నిటికీ తట్టుకొని ఇలా నిలబడ్డాం. కానీ ఇది మాత్రం మనం తట్టుకోలేకపోతున్నాం. అంటే ఇంకా ఎవరైనా అంటే చూడాలి మరి ఎప్పుడో వాళ్ళ అదృష్టాలు వచ్చి మళ్ళీ ఇలాంటి ఇంకో బాలు పుట్టి మనందరినీ కొంచెం పోర్చాలి. ఏమనడానికి లేదు. మీ అందరికీ భగవంతుడు మంచి శక్తినిచ్చి మళ్ళీ మీరు మామూలుగా మీ ప్రోగ్రామ్స్ అన్ని చేసుకొని అప్పుడప్పుడు ఇన్ని తలుచుకొని మనం బాధపడుతూ ఉంటాము. ఏం తప్పదు కదా. నాకు చాలా దెబ్బ వచ్చింది. మీరందరూ ధైర్యంగా ఉండి భగవంతుడిని నామస్మరణ చేసి చల్లగా ఉండాలని ఆ బాలుడు కోరుతున్నాం మనం. అది బాలుడే మనకి దైవంలాగా అయిపోతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఇంత మంచి ఎంత కొత్త మంది సింగర్స్ వచ్చి కొత్త వేస్ అన్నీ వస్తున్నందుకు మనకి చాలా ఒక లేడీ లోటు తెలుస్తుంది. మరణం మనిషికే కాని మంచితనానికి రాదు. పరిమితి ప్రాణానికే గాని ప్రతిభకు కాదు. కనుమరుగు కాయానికే గాని కీర్తికొండదు. అవధులు ఆయుష్కే గాని యశస్సుకి కాదు. బాలు అన్నయ్య, మీ మంచితనం, మీ ప్రతిభ, మీ కీర్తి, మీ యశస్సు వెండితెర బుల్లితెర సాక్షిగా మా గుండె తెరపై శాశ్వతం, స్ఫూర్తిదాయకం, ప్రాతస్మరణీయం. ప్రాణాన్ని అనంత వాయువులకు, పాటని అశేష అభిమానులకు వదిలి వెళ్లిన గాన గంధర్వులైన మీకు వందనం, అభివందనం, పాదాభివందనం. అన్నయ్య, మీరు, మీ మాట, మీ
పాట చిరస్మరణీయం. ఓం శాంతి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా భయంకరమైన రోజు మనందరి జీవితంలో. ఆగస్ట్ 5th నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైతే ఎస్పీ గారు కరోనా ఫీవర్ అయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన తప్పకుండా బయటకు వచ్చేస్తారు, ఎస్పీ గారికి ఏమీ కాదు అని చాలా స్ట్రాంగ్గా నేను ఆయనకున్న కోట్లాది మంది అభిమానులకు అభిమానిగా నేను, రాజశేఖర్ గారు, మా పిల్లలు కూడా చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ వచ్చాం. మనందరి ఆశలకు తగ్గట్టుగానే ఆయన కరోనా నుంచి బయటపడ్డారని మధ్యలో న్యూస్ వచ్చింది. ఆ తర్వాత కాన్స్టెంట్గా చరణ్ గారు ఫేస్బుక్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో ఆయన అప్డేట్ ఇస్తూ వచ్చారు. రోజు రోజుకి ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని. ప్రతిరోజు ఆ న్యూస్ చదివినప్పుడల్లా చాలా ఆనందపడుతూ వచ్చాం. ఇంకా 1-2 రోజుల్లో లేకపోతే మ్యాక్సిమం 1 week 10 daysలో ఆయన కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతారు అన్న న్యూస్ వస్తుంది అని అసలు ఏమాత్రం అనుమానం లేకుండా ఎదురు చూస్తున్న తరుణంలో నిన్న సాయంకాలం 6:30 తర్వాత ఒక పిడుగు పడ్డట్టు ఒక వార్త. అసలు నమ్మలేకపోయాం. ఆయన బ్రెయిన్ డెడ్ అయిందని, వెంకల్లి ఎలా ఉన్నారు కానీ అని, మళ్ళీ ఆయన చనిపోయారని ఇలా రకరకాల వార్తలు వినంగానే అసలు ఫస్ట్ ఇదంతా ఫేక్, ఇదంతా నిజం కాదు అని కొట్టిపాడేస్తున్నారు. మరి అసలు ఇప్పుడు కాన్స్టెంట్గా మనకు తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు, ఆ కుటుంబానికి చాలామంది కావాల్సిన వాళ్ళు అందరూ కూడా ఆ న్యూస్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసినప్పుడు ఎంత బాధపడ్డానో అది నాకు చెప్పడానికి మాటలు లేవు. నిన్న నైట్ నుంచి నేను నిజంగా మార్నింగ్ వరకు ఏం లేస్తే ఏమాత్రం వినాల్సి వస్తుందో, అయ్యో ఇదంతా నిజం కదంటే కొంతసేపు తర్వాత ఏ న్యూస్ లేదు ఫ్యామిలీ నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ. సో మళ్ళీ ఓకే ఆయన బాగా అయిపోయి ఉంటారు, శ్రీవి గారు మళ్ళీ వచ్చేస్తారు, ఆయనకి ఏం జరగదు. ఎందుకంటే మామూలు మనుషులు అంటే చచ్చిపోవచ్చు, శ్రీవి గారికి కూడా చాలా వస్తుందా అని ఒక ఆలోచన మళ్ళీ నాకే చాలా పిచ్చిగా అనిపించింది. ఏం ఆలోచన, ఎవరు కూడా ఈ చావు నుంచి తప్పించుకోలేము. మనిషి పుట్టాక చావు అనేది తప్పదు అనేది ఎస్పీబీ గారిని చూసిన తర్వాత ఇంకా స్ట్రాంగ్గా బిలీవ్ చేయాల్సి వచ్చింది. మా ఫస్ట్ మూవీ తలంబ్రాలలో మోస్ట్ హిట్ సాంగ్ నిన్న నువ్వు నాకెంత దూరం, ఆ సాంగ్ నుంచి ఆహుతిలో చెబుతాను ఇంకా వింత కదా అనవచ్చు. అంకుశంలో రాజశేఖర్ గారి మోస్ట్ హిట్ సాంగ్ అయినది తాను అంకుశం అవ్వచ్చు. ఆయన రాజశేఖర్ గారి సినిమాలన్నింటిలో ఆడారు. ఆయనతో మా అనుబంధం చెన్నైలో మేము అందరం ఉన్నంత వరకు చాలా రెగ్యులర్గా మీట్ అవుతూ ఉండేవాళ్ళం ఆయన స్టూడియోస్లో. అంటే ఆయన ఒక గొప్ప సింగర్గా ఈ ప్రపంచంలో ఆయన అభిమానులందరికీ తెలుసు. అంటే మాలాగా కోట్లాది మంది అభిమానులు ఆయనకి జస్ట్ ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో ఉన్నందువల్ల ఆయనతో క్లోజ్గా మెలిగే అవకాశం నాకు, నా కుటుంబానికి దక్కింది. అంటే ఆయన గురించి చెప్పాల్సింది ఏంటంటే, నాట్ ఓన్లీ ఏ సింగర్, ఆయన చాలా మంచి మనిషి. ఎంత మృదువుగా మాట్లాడతారంటే ఆయన చూసి మనం నేర్చుకోవాలనిపిస్తుంది. ఎంత సాఫ్ట్గా ఉండాలేమో మనిషి మాట అంటే. ఎవ్వరికి ఏమాత్రం నొప్పించకుండా, ఆయనకి కోపం వచ్చినా కూడా ఆయనకి నచ్చిన విషయాన్ని అంతా సాఫ్ట్గా చెప్తారు. అంటే లాస్ట్ ఆయనతో మేము ఇంట్రాక్ట్ అయింది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మేమందరం విన్ అయినప్పుడు మా కమిటీ స్వైరింగ్ ఆయన వచ్చారు. అలాగే ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించి ఒక సాంగ్ చేసాం, మార్క్. ఆ పాట ఆయన పాడారు. అండ్ ఆయనకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్షిప్ కార్డు లేదు అని అంటే కార్డు కూడా తీసుకున్నారు ఆయన. మమ్మల్ని అందరినీ చాలా ఎంకరేజ్ చేసి, మీరు అంతా బాగా చేయండి, మీరు అంతా నేను ఉంటాను, నా వల్ల ఏం కావాలన్నా తప్పకుండా నేను ఈ ఆర్టిస్ట్ అసోసియేషన్కి చేస్తానని కూడా ఆయన చెప్పారు. ఆయన ఎవరితో మాట్లాడినా బాబు, తండ్రి, అమ్మ ఈ మాటలో మాట్లాడతారు. ఆయన నిజంగా నాకేం మాట్లాడాలో తెలియటం లేదు. అందుకే నేను యాక్చువల్గా పొద్దున్నుంచి ఏ ఛానల్స్ వాళ్ళకి కూడా మాట్లాడకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాను. సార్ ఎక్కడున్నా మీరు మాటలు వింటారు అని ఆశతో. వి మిస్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ సార్. మిమ్మల్ని ఎంత మిస్ చేస్తున్నామో మాటల్లో చెప్పలేం. అండ్ మిమ్మల్ని ఎవరు రీప్లేస్ కూడా చేయలేరు.
There is nobody who can replace you. Forever we miss you. మా కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటాం. ఇలాగ ఈరోజు నాలాగా మా కుటుంబం లాగా ఎన్నో కుటుంబాలు ఎంతో అభిమానులు ఏడుస్తున్నాం. యు ఆల్ లవ్ యూ సార్. మిస్ యూ. మా అన్నయ్య వెళ్ళిపోయాడు. మాటలనే తీసుకుని వెళ్ళిపోయాడు. మాటలు లేవు, ఏం మాట్లాడాలని కూడా అనిపించడం లేదు. ఒక సామాజిక బాధ్యత ఏదో ఒకటి ఉంది కాబట్టి పంచుకో. భారత జాతీయాలకు సంస్కృతిలో విడదీయలేని ఒక ముఖ్యమైన భాగం బాలుగారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశం గాలంటే బాలుగారు ఊపిరి. తెలుగు వాళ్ళ గురించి చెప్పడానికి సరిపోదు. చాలామంది మామూలు మాటలు మాట్లాడతారు, తీరని లోటు ఉంటుంది, మామూలుగానే మాట్లాడతారు. అది పోడ్చలేని లోటు, దిగ్భ్రాంతి, ఇవన్నీ. నాకు వేరే దుఃఖం, వేరే ఉక్రోషం ఉన్నాయి. ఇది కాలధర్మం కాదు, అకాల సూర్యాస్తమం. ఆయన వయసు చిన్నదా పెద్దదా అని కాదు, మన అందరి గుండెల్లోనూ ఉన్న బాలు స్థానం వేరు, దానికి మనం ఇస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్ వేరు. గానం అని చాలా గొప్ప గాయకుడు, చాలా బాగా పాడతాడు, 40,000 పాటలు పాడాడు, ప్రపంచ ప్రసిద్ధి చెందాడు, చాలా అడ్వాన్స్డ్ అవార్డులు తీసుకున్నాడు. ఇవన్నీ ఓకే. చాలామంది గాయకులు వస్తారు, చాలామంది వెళ్తారు, వచ్చిన ప్రతి వాళ్ళు వెళ్తారు. నిజానికి కొందరు వస్తారు, వెళ్ళరు. వాళ్ళు వెళ్ళారనుకుంటున్న రోజుని కాలం వాళ్ళ పేరుతో మళ్ళీ కొత్తగా పుడుతుంది. ఈరోజు 1 గంటకి తెలుగు వాళ్ళ ఇళ్లలో కాలం మళ్ళీ ఆయన పేరుతో పుట్టింది. అందరూ మాట్లాడుతున్నారు, కానీ అందరి గొంతు మోగబోయే ఉంది, అందరి గుండె మోగబోయే ఉంది. ఇక్కడ బాలుగారు అంత గొప్ప గాయకుడు, ఇది ప్రస్తావించడానికన్నా ముందర అసలు సినిమా పాట పట్ల సమాజానికి ఒక పెద్ద ఆరాధ్యమైనటువంటి భావన ఏమీ లేదు, పూజించాల్సినంత భావన లేదు. అలాంటి సినిమా పాటకి ఒక అద్భుతమైనటువంటి స్థాయి తెచ్చినటువంటి గాయకుడు చాలామందిలో బాలుగారు ఒకడవడమే కాకుండా తెలుగు సినిమా పాటకి ప్రాతినిధ్యం బాలుగారు. ఆయన స్పోక్స్మన్ ఆఫ్ ఫిల్మ్ సాంగ్, కేర్ టేకర్, గార్డియన్, పెద్ద దిక్కు. ఏ గాయకుడైనా కొంతకాలం తర్వాత గళం మోగబోతుంది, వాయిస్ వస్తుంది, వాయిస్ కాదరం తీసుకెళ్తుంది. కానీ పాట పట్ల బాలుగారికి ఉన్న అక్కర, ఆయన పాట పట్ల చేసిన పూజ, ఇవాళ ఒక్కసారి అందరూ క్షణం మౌనంగా ఆలోచిస్తే ప్రతి ఇంటిలోనూ బాలుగారు ఒక ముఖ్యమైనటువంటి సభ్యుడు. ఇంట్లో ఒక సభ్యుడు కాదు, ముఖ్యమైన ఒక సభ్యుడు. ఇంట్లో చాలామంది
ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మాటలు, కొందరు మాటలు రోజు వింటాం, కొందరు మాటలు ఒక రోజు వినం. కానీ బాలుగారు గొంతు విననటువంటి రోజు ఇల్లు తెలుగు వాళ్ళు ఎరుగుదురా. తెలుగు వాళ్ళు అంటే తమిళులు, కన్నడలు అందరూ కూడా. నేను ఒక తెలుగువాడిగా స్పందిస్తున్నాను. ప్రతి ఇంట్లోనూ కూడా ఆయనకు ముఖ్యమైన సభ్యుడు. గాయకుడిగా మాత్రమే కాదు, పాట పట్ల ఉన్నటువంటి అక్కర, పాట పట్ల ఉన్న గౌరవం, పాట పట్ల ఉన్న భక్తి, అది పాడటానికి గొంతుతో పాటు మనస్తత్వం, శారీరకమైన ఆహార్యం, సాంస్కృతికమైనటువంటి సంస్కారం, ఇన్ని ఉండాలని నేర్పినటువంటి మహానుభావుడు. సినిమా పాటల్లో పాత్రలకు గొంతు అరువిచ్చినటువంటి ఒక కళాకారుడు మాత్రమే కాదు, గత 20 సంవత్సరాలుగా పాడుతా తీయగా, స్వరాభిషేకం, మరో విధంగా, ఇంకొక విధంగా ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఒక విస్మరించలేనటువంటి, ఇప్పటికీ విస్మృతి లేని, చ్యుతి లేని, మృతి లేని ఒక కుటుంబ సభ్యుడు. ఈరోజు ఎవరైనా అసలు ఏమైనా వినగలరా? కొన్నాళ్ళ దాకా గాయం మానుపుతుంది. కొన్నాళ్ళ దాకా అసలు ఎవరైనా ఏదైనా వినగలరా? వింటే బాలుగారు గుర్తురారా? ఆ మాటలు గుర్తురావా? ఆ వ్యక్తిత్వం గుర్తురాదా? ఆ వినయం గుర్తురాదా? సినిమా పాట, దాని వెనకాల ఉండేటువంటి వ్యక్తుల ప్రతిభ, అంతమంది గురించి నిరంతరం ఇంటింటికి బోధించినటువంటి ఒక ఏక వ్యక్తి రూపంలో ఉన్నటువంటి ఒక మహావిశ్వవిద్యాలయం బాలుగారు. ఎంతమంది సంగీత దర్శకుల గురించి తన రకరకాల ముఖ్యంగా సినిమా పాటలో ఉండేటువంటి మాట తాలూకుకి సాహిత్య స్థానం ఇవ్వడానికి సంకోచించే ఒక పరిస్థితి ఉండేది సదాకాలం, ఉంది కూడా. నాకు తెలిసి భారతదేశంలో ఉన్నటువంటి ఏ మ్యూజికల్ ఛానల్లోనైనా పాటలోని మాట పట్ల ప్రత్యేకంగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? బాలుగారు తప్ప, ఒక్క బాలుగారు తప్ప. చాలాసార్లు ఆయన్ని ఈయన అతి చేస్తున్నారు, అతిగా మాట్లాడుతున్నారు, ఎక్కువ మాట్లాడుతున్నారు అన్నవాళ్ళు ఉన్నారు. కానీ పాటలోని మాట పట్ల ఉన్న మక్కువ, ఉండాల్సిన విధానము, వీటి గురించి ఆయన నిరంతరం పడే ఆవేదన, అక్షరాలను ఉచ్చరించడం ఎట్లాగని పడే అనేటువంటి భాష, యోషకి, సరస్వతీదేవికి అని చేసిన పూజ, ఇవన్నీ కూడా మరొక 25 సంవత్సరాలు కనీసం ఆయన చెయ్యవలసి ఉండింది, చెయ్యగలిగి ఉండేవారు. ఆయన సినిమా పాటలు 40,000 పాడారు, ఎవరి వరకు గొంతు అరువిచ్చారు. కానీ బాలు ఎక్కడా? ఆయన మాటల్లో, ఆయన అక్కరలో పాట ఎలా పాడాలి, అందులో మాట ఎలా ఉండాలి, ఎలా ఉంది, ఆ విశ్లేషణ, ఆ చాదస్తం, దీనికి 74 ఏళ్ళేనా, 100 సంవత్సరాల సమయంలో వయసులో కూడా కుర్చీలో కూర్చుని కూడా చెప్పగలరు. ఇవాళ పెద్ద దిక్కు లేదు. ఆయనను అనుకరించాలన్న ఆలోచన కూడా ఎవరికి లేదు. ఈరోజు కూడా ఎవరు పాట, ఆయన లోటు ఏమిటి? లోటు 40,000 మంది బాలుగారిని ఆయన ప్రొడ్యూస్ చేసి వెళ్ళారు. అది శాశ్వతంగా గాలి ఉన్నంతకాలం, కాలం ఉన్నంతకాలం, తెలుగు సినిమా, అసలు భారతదేశంలో సినిమా అంటూ ఒకటి ఉన్నంత కాలం బాలుగారు ఉంటారు. బాలుగారు అక్కడికి వెళ్ళరు. నా దుఃఖం 2 విధాల దుఃఖం. ఒకటి, సమాజానికి సాంస్కృతికమైన ఆచార్యుడు ఎవ్వరు సంగీతం పట్ల, ఒక శాస్త్రీయ సంగీతం కాకుండా మామూలుగా మనిషి మామూలుగా మాట్లాడుకునే పాట వెనకాల ఒక సంస్కారం ఉందని నిరంతరం బోధించే ఆచార్యుడు ఎవరు? అది ఏమంత వయసు వచ్చింది, ఇది అకాల సూర్యాస్తమయం, 74 ఏళ్ళకి వెళ్ళిపో అక్కన్నా.
ఆయన గొప్పగా ఇప్పటికీ పాడుతున్నాడా లేదా కాదు, ఆయన ఒక్కసారి చూడండి, ఆయన మాటలు చూడండి. ఇంకా వ్యక్తిగతంగా నా నష్టం గురించి ఈ సందర్భంలో మాట్లాడాలో మాట్లాడకూడదో కూడా తెలియదు. సినిమా పాటలు రాసేటువంటి ఒక వ్యక్తిగా నాకు పునర్జన్మ, సిరివెన్నెల పేరుతో పునర్జన్మ ఇచ్చింది విశ్వనాథ్ గారిని నాన్నగారు అని పిలుస్తాను, తండ్రి. ఆ రోజు నా పాట ఇంకా ఓకే అయిందో కూడా లేదో తెలియని రోజు, విశ్వనాథ్ గారిని కలిసినటువంటి మొదటి రోజు, ఆయనతో మాట్లాడుతున్న రోజు, ఆయన పాట ఓకే చేస్తారో చెయ్యరో, నేను రాస్తానో రాయను ఏమీ తెలియని రోజు ఆయన ఫోన్ చేసి మణి రా అని పిలిచి ఆయన వచ్చిన తర్వాత ఈ కుర్రవాడ గంగాకరణం అని ఒకటి పాడతాడు విను అన్నప్పుడు నేను నా గంగావతరణం అనే గీతాన్ని పాడి వినిపించినప్పుడు కుర్చీలో లేచి వంగి కళ్ళకు నీళ్లు పెట్టుకుంటూ మీరు ఎన్నో 100 పాటలు రాయాలని, అవి నేను పాడాలని అని అనుకుంటున్నాను అన్న మాట నాకు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన ఆశీస్సులాగా అని అనిపించింది. ఈ మాట కొన్ని 100,000 సార్లు ప్రతి వేదిక మీద చెప్పాను. నాకు సాక్షాత్తు పరమశివుడిలాగా విశ్వనాథ్ గారైతే ఈ సినిమా రంగానికి, ఈ కొత్త పుట్టుకి ఈరోజు నేను ఆనందింటున్నా. అంతేకాదు, ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత, టీవీ వచ్చిన తర్వాత, ఈ ప్రచార మాధ్యమాలు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇవాళ సీతారామశాస్త్రి తెలుస్తున్నాడు అంటే సీతారామశాస్త్రి ప్రతిభ కాదు, దాని వెనకాల నిరంతరం సీతారామశాస్త్రి పాట గురించి వ్యాఖ్యానం చేస్తూ విసుగు విరామం లేకుండా చాలా మంది చేత మాటలు కూడా పడ్డా. నా పెద్ద దిక్కు, నా సాహిత్యం తాలూకు దన్ను రేపు పొద్దున ఏ గాయకుడు మాట్లాడతారు, ఎవరు నా పాట పాడతారు, ఇది ఇలా ఉంది ఇలా ఉండాలని ఎవరు పాడతారు, ఎవరు మాట్లాడతారు, ఎవరు చెబుతారు? ఎన్నోసార్లు చెప్పాను, అన్నయ్య నీ ప్రోగ్రాంలో ఎవరు అందరూ బోల్డ్ మంది రకరకాలుగా పాటలుగా చేస్తున్నారు కార్యక్రమాలు, లిరిక్ గురించి ఎవరూ మాట్లాడట్లేదు అన్నయ్య, నువ్వు ఒక్కడవే మాట్లాడుతున్నావు. నాదైనా కావచ్చు, ఇంకెవరిదైనా కావచ్చు, అదృష్టమో భగవంతుడు ఇచ్చిన వరం తెలియదు, ఎక్కువ పాటలు నావై ఉండటం. వేటూరి గారి ప్రసక్తి వచ్చినా, సీతారామశాస్త్రి ప్రసక్తి వచ్చినా ఒళ్ళు మర్చిపోతాడైనా అతిగా వెళ్ళిపోతాడు అని అన్న మాట. రెండోది, నా పట్ల మీ ఎంత బెంగ ఉండేది అనేది నాకు తెలుసు. నా ఆరోగ్యం ఎప్పుడు నిరంతరం ఆయన కొంచెం శృతి మించి పిచ్చిగా పాట కోసం ప్రాణం పీక్కుంటాడు, జుట్టు పీక్కుంటాడు అంటూ నా గురించి ఆయన టీవీలో మాట్లాడుతూ బెంగట్టుకుని తీరు నిజంగా ప్రతి క్షణం ఆయన నా గురించి బెంగపెట్టుకునేవాడు. అది తోడ పుట్టిన వాళ్ళు కూడా అంత 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 కన్సర్న్ ఉంటుందా, అంత ప్రేమ ఉంటుందా? ఇది రెండో కోణం. మూడో కోణం, ఆయన తపన పాట పాడటం ఒక కళ మాత్రమే కాదు, మన అదృష్టమో దురదృష్టమో లేకపోతే ప్రపంచం తాలూకు వరము, సంగీతాన్ని ఒక కళ స్థాయి నుంచి పెంచినటువంటి వాళ్ళు తెలుగు మూర్తిత్రయం త్యాగయ్య, శ్యామశాస్త్రి, దీక్షితులు. అలాగా తెలుగు సినిమా పాటకి ఉన్న ఒక సంస్కారపు స్థాయిని గురించి నిరంతరం తాపత్రయపడ్డ ఒక వ్యక్తి. ఆయనకి అనారోగ్యం ఏంటి, ఆయన మూగపోవడం ఏంటి? చాలామంది చెప్తారు కాలం వస్తుంది అందరూ వెళ్తారు. ఆ ఓదార్పు నాకు సరిపడలేదు. ఎందుకంటే బాలు వెళ్లే సమయం కాదు ఇది. ఇంకా సినీ గోయర్స్కి, సినిమా చూసే ప్రేక్షకులకి, సినిమా పట్ల ఆలోచన కలిగిన వాళ్ళకి, సినిమా పాట పట్ల సరైన అవగాహన కలిగించేటువంటి ఒకనొక ఆచార్యుడి తాలూకు ఉనికి భౌతికంగా ఉండవలసినటువంటిది. ఇప్పుడు మనం చేయగలిగింది ఒకటే, ఆయన ఎన్ని పాటలు పాడాడు, ఎంతమందికి మిమిక్రీ చేసి పాడాడు, ఎన్ని సినిమాల్లో నటించాడు, ఆయన బహుముఖ ప్రజ్ఞ ఎంత, ఇవన్నిటితో పాటు ఎన్ని ఇళ్లల్లో పాటల దీపాలను వెలిగించాడు, ఎంతమంది ఆడపిల్లల ఆహార్యాన్ని తెలుగు పిల్లల్లాగా, భారత జాతి పిల్లల్లాగా
ఆయన సరిదిద్దారు. నోటంటే ఎటువంటి మాట రావాలో ఆయన ఎంతమందికి నేర్పించారు. ఎంతమంది గాయకుల్ని, గాన సరస్వతి పూజారులను తయారు చేశారు. అది మనం నిరంతరం గుర్తు పెట్టుకు తీరవలసిన విషయం. ఆయన పాట గాలి ఉన్నంతకాలం ఉంటుంది, మనం ఊపిరి తీసినంతకాలం ఉంటుంది. కానీ ఆయన ఇచ్చిన సంస్కారాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. కేవలం ఆయన ఆత్మ శాంతించుగాక అంటే చెల్లదు. మన ఆత్మను శాంతించాలి. ఇవాళ మన ఆత్మను ఘోషిస్తున్న రోజు. ఆయన భౌతికంగా ఎవరైనా ఎప్పుడైనా పెడతారు, కానీ ఆయన ఇప్పుడు వెళ్ళి ఉండాల్సింది కాదు. శివుడు ఆజ్ఞ అవ్వలేదు అని అనుకున్నా. అదే అన్నా. అమరుచున్నాడు, అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి. దివిజ కవివరుల్ గుండియల్ దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి. బృహస్పతి గుండెలు దడదల్లాడిపోయేలాగా పోయేలాగా శ్రీనాథుడు అనే మహాకవి వచ్చేస్తున్నాడు అని పద్యంలాగా అమర గాయకులందరూ అడలి చూడ వచ్చుచున్నాడు వాళ్ళ ఎస్పీవి అమరపురికి. గాయకులందరూ వాళ్ళందరూ పాడటంతో పాటు పాట వెనకాల ఉండే వ్యక్తిత్వాన్ని కూడా నేర్చుకోవటానికి, దేవలోకంలో పాట నేర్పడానికి గంధర్వుడు ఉంటున్నాం కదా, ఆ గంధర్వలోకానికి వెళ్ళి గంధర్వులు అందరికీ పాఠాలు నేర్పడానికి లేడు. మనకి మాత్రం మన మాస్టారు ఆ టీవీ ప్రోగ్రాం మళ్ళీ చూద్దాం, మళ్ళీ విందాం. కొన్నిసార్లు ఆయన హత్య చేశాడు, ఆయన మీద ట్రోలింగ్ చేసిన మళ్ళీ ఆ పాఠాలు విందాం. ఈ పాఠాలు చెప్పే మాస్టర్ లేడు. పాటలు అయిపోయిన తర్వాత సమాజం కోసం హితవు చెప్పేవాడు. చానగాల సానాల అని మాట్లాడేటువంటి వాడు లేడు. తెలుగు భాష గురించి తప్పించేవాళ్ళు అందరూ కూడా ఒకసారి బాలుగారి పాటలని బాలుగారిని గుర్తు చేసుకోవడం కాదు, ఈ రోజు నుంచి కాలం బాలుగారి పేరుతో వెళుతుంది. సినిమా అన్నది ఒక అవసరంతో పాటు తప్పనిసరిగా ఉండే విషయం. మనం ఉండాలన్నా వద్దన్నా ఉండని విషయం కాదు. నేను ఆయనకు ఆత్మశాంతి కలగాలి, ఇది తీవ్ర దిగ్భ్రాంతి, తీరని లోటు. ఈ మాటలతోటి సంతృప్తి పడలేను. ఆయన నాకు ఇచ్చినటువంటి సీతారామ శాస్త్రి అనే పేరు వాళ్ళ 10 మందికి తెలిసింది లేదా నేను ఇలా నా దుఃఖాన్ని మీ దగ్గర వెళ్ళబోసుకోగలుగుతున్నాను అన్నా కూడా దానికి కారణం కేవలం కొన్ని కారణాలు. ఆ దైవానుగ్రహం, గురువుల అనుగ్రహం, నా పుట్టుకనిచ్చిన నా తల్లిదండ్రులు, మరో పుట్టుకనిచ్చిన నా తండ్రి విశ్వనాథ్ గారితో పాటు అతి ముఖ్యమైన దీవెననిచ్చి నేను దైవంగా కొలిచి భావించి ఆరాధించేటువంటి నన్ను సీతారాముడు ఎవడు మీరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా, ఎలా పుట్టా అన్న విమర్శత్వంతో